హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. చాలామంది ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల సిటీలోనే ఇల్లు కట్టుకోవాలి అన్న ఒక ఆలోచనలో ఉంటారు. బట్ బడ్జెట్ చాలా సందర్భాలలో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొంతమంది బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు, లోన్లోకి వెళ్ళి అంటే ల్యాండ్ పర్చేజ్ అండ్ కన్స్ట్రక్షన్ లోన్కి వెళ్ళి తీసుకుంటూ ఉంటారు. కొంతమంది దానికి భయపడి కొద్దిగా దూరమైనా పర్వాలేదు, కొద్దిగా అఫోర్డబుల్లో చూద్దాం అనుకుంటారు. యాజ్ ఆఫ్ నవ్ ఉన్న ట్రెండ్ ప్రకారం మనకు ఓఆర్ఆర్ లోపల కొనుగోలు చేసే సామర్థ్యం ఉన్న వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అంటే ఎవరైతే సొంత ఇల్లు కావాలనుకుంటున్నారో వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ అయితే కొంత అంటే 1 CR పైన అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఓఆర్ఆర్ లోపల ప్లాన్ చేస్తున్నారు. 1 CR కంటే తక్కువ అనుకున్న వాళ్ళు అఫ్కోర్స్ కొన్ని ఏరియాలో ఉండొచ్చు, కొంత స్లమ్ రిలేటెడ్ ఏరియాస్లో మీకు ₹1,00,000 కంటే తక్కువ ఇండిపెండెంట్ హౌస్ దొరికే అవకాశాలు ఉంటుండొచ్చు ఓఆర్ఆర్ లోపల. కానీ కొద్దిగా లగ్జరియస్గా ఉండాలి, రోడ్ కనెక్టివిటీ ఉండాలనుకున్న వారు మాత్రం ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల వైపు చూస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ అవతల వైపు సుమారు 5 నుంచి కొంతమంది 7-8 కిలోమీటర్ల వరకు, పర్టికులర్గా శ్రీశైలం హైవే లాంటి ప్లేస్లో కందుకూరు ఆల్మోస్ట్ మనకు 12-13 కిలోమీటర్స్ వచ్చే దగ్గర కూడా మనకు విల్లా ప్రాజెక్టులలో ఇల్లు కట్టుకొని ఉండే ఆలోచన చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఓఆర్ఆర్కు దగ్గర ఉండే రకంగా ప్లాన్ చేస్తున్నారు. అలాంటి వారికి అంటే అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, కొంత ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉండి అటు ఐటీ కారిడార్ అయినా లేకపోతే వాళ్ళ సొంతూరుకు ఆ ఓఆర్ఆర్ ద్వారా వాళ్ళకి రిలేటెడ్ హైవేనో, నేషనల్ హైవేనో, స్టేట్ హైవేనో క్యాచ్ చేసి వాళ్ళ ఊరుకు వెళ్ళే రకంగా ప్లాన్ చేసుకునే రకంగా ఆలోచిస్తున్నారు. సేమ్ టైం ఐటీ కారిడార్ సైబరాబాద్ ఏరియాకి కనెక్టివ్గా ఉండే రకంగా చూసుకుంటున్నారు. అలాంటి వారి కోసం మనకు బొంగళూరు ఎగ్జిట్ నంబర్ 12 నాగార్జున సాగర్ రోడ్డుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో, 2-2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీకు ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇది లేటెస్ట్గా లాంచ్ చేసింది. చాలా ఫాస్ట్గా సెల్ అవుట్, ఆల్మోస్ట్ లాంచ్ చేసిన 2-2.5 మంత్స్లోనే ఆల్మోస్ట్ 70% సేల్ అయిపోయిన వెంచర్ ఇది. చాలా ఇది ఎక్స్క్లూజివ్ రోడ్డు వేస్తున్నారు. ఇది 100 ఫీట్ రోడ్ రకంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే 50 ఫీటే రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న పరిస్థితి. ఇది ఈ రకంగా ఉంటుంది ఈ వెంచర్. ఇది వెంచర్కు సంబంధించి కనెక్టింగ్ జస్ట్ నాగార్జున సాగర్ రోడ్డు నుంచి అంటే బొంగళూరు ఎగ్జిట్ ఓఆర్ఆర్ నుంచి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వెంచరు. నేను ఇంతకుముందు 3 కిలోమీటర్ల దాకా ఉంటుందని చెప్పి అనుకున్నాను, కానీ వాళ్ళ పర్టికులర్గా కార్లో మీటర్ చూసి మరి నేను క్లియర్గా చెప్తున్నాను. ఇది 50 ఫీట్ రోడ్, దీనికి కనెక్టింగ్. డెవలప్మెంటల్ యాక్టివిటీ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది చూడండి, వర్క్ అయితే. దీనికి సంబంధించి ఇక్కడ మెగా కస్టమర్ మేళా అని లాంచింగ్ రోజు పెట్టిన బోర్డు ఇది. క్లబ్ హౌస్ ఆ డీటెయిల్స్ ఇచ్చారు. అక్కడ కనిపిస్తున్న బోర్డు ఏమో లేఅవుట్ సంబంధించిన డీటెయిల్స్ మనకు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. లేఅవుట్కి సంబంధించిన డీటెయిల్స్. సాగర్ హైవే నుంచి 2 మార్గాలు ఉంటాయి. ఒక రూట్లోనేమో 100 ఫీట్ల రోడ్డు, తర్వాత ఆ 100 ఫీట్ల రోడ్డు నుంచి 50 ఫీట్ రోడ్డు, ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు. దీంట్లో మెయిన్ రోడ్ అనమాట. తర్వాత ఇంకొక వైపు సాగర్ రోడ్డు నుంచి ఇంకొక వైపు నుంచి కూడా ఒక రోడ్డు ఉంటుంది. అది పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ వైపు నుంచి వస్తుంది. HMDA రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా పెట్టారు అక్కడ. తర్వాత TG రెరా నంబర్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఒకసారి ఒక రౌండ్ అట్లా వేసుకుందాం. అక్కడ లాంగ్లో కనిపిస్తుంది వాటర్ ట్యాంక్కి సంబంధించిన కన్స్ట్రక్షన్, రోడ్డు వర్క్ ఇలా సాగుతుంది. ఆ ముందు ఇళ్ళు కనిపిస్తున్నాయి. అంటే ఎవరైనా ఒక 6 నెలల్లో ఇల్లు కట్టుకుందామనే ఆలోచన ఉన్న వాళ్ళు దీన్ని ఇమ్మీడియట్గా కన్సిడర్ చేయవచ్చు. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా ఫుల్ స్వింగ్లో జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం, మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. కొద్దిగా వైడ్ రేంజ్కి మార్చాను, సో క్లియర్ కట్గా కనిపిస్తుందనే ఉద్దేశంతో. ఇది ఇటుపక్క నుంచి అక్కడ లాంగ్లో అట్లా గేట్ కనిపిస్తుంది చూడండి. అక్కడ ఆ గేట్ కనిపిస్తున్న దగ్గర నుంచి ఇది ప్రపోజ్డ్ 150 ఫీట్ రోడ్ ఆ నియర్ బై విలేజ్కి వెళుతుంది. మళ్ళీ ఇది ఎక్కడంటే సాగర్ రోడ్లో మనం ముందుకు వెళుతుంటే ఇబ్రాహీంపట్నంకు జస్ట్ యువతల ఒక రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు ఏంటంటే పెద్దంబర్పేట వైపు వెళ్తుంది. ఇది రామోజీ ఫిల్మ్ సిటీ తర్వాత విజయవాడ హైవే కనెక్ట్ అవుతుంది. ఆ రోడ్డుకు వెళ్తుంది అనమాట ఈ 150 ఫీట్ రోడ్. అంటే ఈ వెంచర్కి ఒక పక్కన 100 ఫీట్ రోడ్ నుంచి ఉన్న 50 ఫీట్ రోడ్ కనెక్టింగ్ కేశవ మెమోరియల్ కాలేజ్ దగ్గర నుంచి ఉంటుంది.
ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇటు పక్కన 150 ఫీట్ రోడ్డు ప్రపోజల్, అది ఇబ్రాహీంపట్నం నుంచి నాగార్జున సాగర్ రోడ్డు మీద ఉన్న ఇబ్రాహీంపట్నం చెరువు కట్ట దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పెద్దాంబరపేట విజయవాడ హైవే దగ్గర రామోజీ ఫిల్మ్ సిటీ తర్వాత విజయవాడ హైవే కనెక్ట్ అవుతుంది. ఆ రోడ్డుకు వెళ్తే మార్గం అన్నమాట ఇది. ఇటు పక్క నుంచి వెళ్తే కూడా మళ్ళీ మనకు ఔటర్ రింగ్ రోడ్డుకు ప్యారలల్గా ఒక రోడ్డు కూడా ఉంటుంది. అలాంటి ప్లేస్ ఇది. చాలా స్ట్రాటజికల్ లొకేషన్. ఇమ్మీడియట్గా కట్టుకొని ఉన్నా కూడా ఐటీ కారిడార్కి వెళ్ళడానికి జస్ట్ ఒక 40 మినిట్స్ టైం పడుతుంది. అలాంటి ఐడియల్ ప్లేస్ ఇది. సో కన్స్ట్రక్షన్ వర్క్ క్లియర్గా జరుగుతుంది చూడండి. బ్రదర్ అటు నుంచి రోడ్ ఉంది అట్లా. రైట్, వర్క్ అయితే చాలా ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. హెచ్ఎండిఏ అండ్ రెరా సర్టిఫికేషన్ ఉన్న రోడ్డు వెంచరు. 28 ఎకరాలలో వేసిన వెంచర్ ఇది. ఈస్ట్ ఫేస్లో నాకు తెలిసి ఒక 5-6 మిగిలి ఉన్నట్టు అనిపిస్తుంది, నాకున్న సమాచారం కరెక్ట్ అయితే. ఇక్కడ పార్క్ వర్క్ అక్కడ జరుగుతుంది. తర్వాత ఇక్కడ స్టోన్ వర్క్ జరుగుతుంది, కర్బింగ్ స్టోన్స్ అవి. ఇది వెంచర్కి సంబంధించిన వర్క్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది. ఆ పక్కన లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి చూడండి. తర్వాత డ్రింకింగ్ వాటర్, ఆ బ్లూ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి. ఆ బ్లూ పైప్ లైన్స్ అక్కడ కనిపిస్తుంది చూడండి. 56 నంబర్ ప్లాట్ దగ్గర బ్లూ పైప్ లైన్, అది డ్రింకింగ్ వాటర్కి సంబంధించి. సో ఇది మనందరికీ తెలుసు, మంగల్పల్లి అనేది ఒక ఇంజనీరింగ్ కాలేజీలకు సెంటర్. అంటే నాగార్జున సాగర్ రోడ్లో వెళుతుంటే ఎగ్జిట్ తర్వాత మనకు వస్తుంది. అది బొంగళూరు ఎగ్జిట్ తర్వాత ఒక 2.5-3 కిలోమీటర్స్ వెళ్తే వస్తుంది. అది దాదాపు ఒక 20 ఇంజనీరింగ్ కాలేజీలు, అదే రకంగా ఇంటర్నేషనల్ స్కూల్స్, జూనియర్ కాలేజీలు, ఇట్లాంటి ప్లేస్, ఒక ఎడ్యుకేషనల్ హబ్ అని చెప్పొచ్చు. అలాంటి హబ్కి ఇది చాలా దగ్గర. దీంట్లో ఎవరైనా కొద్దిగా కమర్షియల్ యాంగిల్ ఆలోచించినా కూడా బాగుంటుంది. ఎందుకంటే సరౌండింగ్ అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్, తర్వాత జూనియర్ కాలేజీలు ఉన్నాయి. చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే కొద్దిగా పెద్ద సైజు ప్లాట్ తీసుకొని అపార్ట్మెంట్ లాగా చేసి వాటిని కాలేజీలకు రెంట్కి ఇస్తుంటారు, లేదా హాస్టల్స్కి రెంట్కి ఇస్తుంటారు. సేమ్ ఈ వెంచర్లో కూడా, ఈ వెంచర్ పక్క కూడా అలాంటి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ వెంచర్లో కూడా ఎవరైనా పెద్ద సైజు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక G+3-4 వేసేసుకొని వాటిని ఈ హాస్టల్ పర్పస్లో రెంట్కి ఇవ్వడానికి మంచి స్కోప్ అనేది కమర్షియల్ యాంగిల్. లేదా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకొని మెయిన్ రూట్లకి దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిస్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే యాంగిల్ ఆలోచించిన వారికి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ విల్లా ప్రాజెక్ట్ ఇది. ఫుల్ వర్క్ జరుగుతోంది. వాటర్ ట్యాంక్ వర్క్ చూసాము మనము, రోడ్డు వర్క్ చూసాము, పార్కులు డెవలప్మెంట్ చూసాము. ఫిజికల్గా క్లియర్గా కనిపిస్తుంది. మంచి ఐడియల్ ప్లేస్. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే మనం ఐటీ కారిడార్కి జస్ట్ 40 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. లేదా హైదరాబాద్ చుట్టుపక్కల మీ స్వస్థలాలకు వెళ్ళాలనుకున్న ఏ నేషనల్ హైవేనో స్టేట్ హైవేనో ఎక్కాలనుకున్నా కూడా వెరీ ఈజీ మనకు కనెక్టింగ్ ప్లేస్. తర్వాత ఎడ్యుకేషన్ పరంగా చూస్తే కూడా దాదాపు 20 ఇంజనీరింగ్ కాలేజీలు, 5-6 ఇంటర్నేషనల్ స్కూల్స్, తర్వాత జూనియర్ కాలేజీలు లెక్కలేనన్ని ఉన్నాయి. కమర్షియల్ యాక్టివిటీ ఉంది, హాస్టల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న చోట ఖచ్చితంగా బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి అలాంటివి ఉన్నాయి. తర్వాత ఫుడ్ కోర్ట్స్ అట్లాంటివి కూడా విపరీతంగా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అలాంటి ఎక్స్క్లూజివ్ ప్లేస్కి ఇది దగ్గర. తర్వాత నేను చెప్పిన 20 ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా డీమ్డ్ యూనివర్సిటీలు 4 ఉన్నాయి. సో అలాంటి మంచి సెంటర్ ఇది, ఎడ్యుకేషనల్ హబ్కు దగ్గర. సో హెచ్ఎండిఏ అండ్ రెరా సర్టిఫికేషన్ ఉన్న వెంచర్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.